హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో, అంటే స్టార్టింగ్ అనమాట. మనం పేపర్ డ్రాయింగ్ తీసుకోవాలి, అలాగే పేపర్ కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే మన నైటీ పెట్టికోట్ ఉంటుంది కదా, అంటే నైటీ కిందకి మనం పెట్టికోట్ వేసుకుంటాం కదా, అట్లా మనం ఇప్పుడైతే పెట్టికోట్ కటింగ్ ఎలా చేయాలి ఏంటనేది నేను ఒక డ్రాయింగ్ రూపంలో మీకైతే చూపిస్తాను. అంటే ఎలా మెడ తీయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏమంటే మనం పేపర్ మీదనే కట్ చేసుకుందాం, డ్రాయింగ్ తీసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా క్లాత్ మీద చేసామంటే క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి మనం పేపర్ అయితే తక్కువ రేటు కదా, పేపర్ మీదనే డ్రాయింగ్ తీసుకుందాం. దానికోసం ఏంటంటే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియో లైక్ చేయండి, అసలు మర్చిపోకండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ఈ యొక్క పేపర్ మీద ఎలా డ్రాయింగ్ గీయాలి ఏంటి అనేది చూద్దాం. ఇట్లా పేపర్ మొత్తం కూడా ఓపెన్ చేయాలి. చూడండి ఇలా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పేపర్ని మనం ఒకసారి ఇలా కట్ చేసుకుందాం. ఇక్కడ ఇటు నా వైపున ఓపెన్స్ ఉన్నాయి చూడండి, ఇటు ఓపెన్ లేదు కదా, ఇది ఒకసారి కట్ చేసేసుకుందాం. ఎందుకంటే మనకి మామూలుగా జస్ట్ ఇప్పుడు సింపుల్గా డ్రాయింగ్ చూపించడమే కదా. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఎట్లా అంటే, ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు వచ్చేసి పడవ ఒకసారి చేసి చూపి మమ్మీ డాడీ అని అడుగుతారు మనల్ని. మనం ఏం చేస్తాం, డైరెక్ట్ పడవ తెచ్చిస్తామా? కాదు కదా, ఒక పేపర్ తీసుకొని ఈ మోడల్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒక నమూనాలాగా మనం చేసి చూపిస్తాం కదా, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. ఆ విధంగా ఇప్పుడు పేపర్ మీద పెట్టికోట్ ఎలా డ్రాయింగ్ గీయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకుందాం. ఇలా ఓకే, ఇలా అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఎదురుగా ఫోల్డింగ్లో ఉంది, అంటే ఓపెన్ ఉంది కదా. ఇటు నేనున్నకెళ్ళి ఏమంటే ఓపెన్ లేదు. చూడండి, ఫోల్డింగ్ చేస్తుంది కదా, ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం డ్రాయింగ్ తీసుకోవాలి. అయితే ఏంటంటే నా దగ్గర పెన్సిల్ ఉంది కానీ షార్ప్నర్ లేదు, పిల్లలు తీసుకెళ్లారు, అందుకని నేను ఇదైతే వాడుతున్నా. మీరు మాత్రం ఖచ్చితంగా పెన్సిలే వాడండి. ఎందుకంటే కొత్తగా స్టార్టింగ్ డ్రాయింగ్ గీసే వాళ్ళకి పొరపాట్లు, అంటే షేప్ అటు ఇటు పోతూ ఉంటుంది కాబట్టి మీరైతే పెన్సిలే వాడండి. ఎందుకంటే ఒకవేళ పోయినా మీరు ఎరేజర్తో మీరు చెరుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అదే పెన్ అయితే పోదు కదా, అందుకని మీరైతే పెన్సిలే వాడండి. నేను రేపటి నుంచి అయితే పెన్సిలే వాడతా. ప్రజెంట్ మాత్రం ఇది తీసుకున్నాను, మీరైతే పెన్సిలే తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎలా పెడుతున్నా ఎదురుగా, ఎట్లానైనా పెట్టుకోవచ్చు, మనం ఎట్లానైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు వీడియోలో మంచిగా కనపడాలని నేను ఇట్లా పెట్టాను అనమాట. ఓకే, ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే టేప్ తీసుకుందాం. టేప్ కాకపోయినా మామూలుగా ఎలాగైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఒక ఐడియా కోసం అనమాట. కొంచెం ఇక్కడ చూడండి, ఇటు ఓపెన్ లేదు, ఇటు ఓపెన్స్ ఉన్నాయి. మన రైట్ హ్యాండ్కి వెళ్ళి ఓపెన్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నాక మామూలుగా అందాజుగా పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, 4 ఏళ్ళు ఇలా పెట్టుకోండి, జస్ట్ అందాజుగా అనమాట. ఇంత అంతని ఏం లేదు. రేపైతే నేను కరెక్ట్గా ఎంత పెట్టాలనేది చూపిస్తాను. ఇట్లా 4 ఏళ్ళు ఇట్లా పెట్టుకోండి. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇట్లా పెట్టేసుకొని కొంచెం యువతలకే పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టికోట్ అనేది మనం కొంచెం మడత పెట్టి కుట్టుకోవాలి కదా, కొంచెం అంటే ఇక్కడ నుంచి ఒక అంగుళం అనమాట, కనపడుతుందా? ఇట్లుంది కదా, ఒక అంగుళం వరకు ఇట్లా పెట్టేయండి. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనం కుట్టుకోవాలి, అంటే ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి, ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి కాబట్టి క్లాత్ కొంచెం తగ్గిద్ది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లా పెట్టేసి ఇలా అయినా పెట్టేసేయండి, లేదు అంటే ఇట్లా పెట్టేసి మళ్ళీ ఇలా పెట్టేసుకోండి అందాజుగా అనమాట. నేను మామూలుగా ఇట్లా పెట్టాలనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇట్లా 2 ఏళ్ళు ఇట్లా పెట్టేసేయండి, లేదా ఇలా పెట్టేసేయండి. ఓకే, పైన ఎట్లా పెట్టాను అనేది చూడండి, అది చూపిస్తున్నా చూడండి. ఇది మనం పర్ఫెక్ట్ కొలతలు కాదు, జస్ట్ మీకు సింపుల్గా చూపిస్తున్నాను. ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ ఈక్వల్గా ఇలా గీసేయండి ఇట్లా. ఓకే,
ఇది మెడ అనమాట. మనకి మెడ ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకే, ఇది మాత్రం ఇలా పెట్టేసేయండి. కనపడుతుంది కదా, ఇలా పెట్టేసి మన బొటన్ వేలు దగ్గర ఇట్లా లైన్ గీసేసేయండి. ఓకే, అర్థమైంది కదా. మెయిన్ వచ్చేసి మన ఎడం చేతికి వెళ్ళేమో ఓపెన్ లేకుండా ఉండాలి, రైట్ హ్యాండ్కి వెళ్ళేమో మనకి ఓపెన్స్ ఉండాలి. ఓకే, ఇట్లా పెట్టేసిన తర్వాత చూసుకొని ఇట్లా పెట్టేసి మనం గీత అనేది గీసుకోవాలి ఇట్లా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇట్లా పెట్టేసి మిడిల్లో అంటే దీని కానిచ్చి పెట్టుకొని ఇది ఇట్లా కూడా పెట్టేసేయండి. ఇది మార్కింగ్ అన్నట్టు. ఓకేనా, ఇక్కడ మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేసినాం, ఇది మెడ పొడవు అనమాట. ఓకే, ఇది మెడ పొడవు, ఇది షోల్డర్. ఓకేనా, మనం భుజం మీద కుట్టు వచ్చింది కదా అదనమాట. ఓకే, ఇది మనకి ఇదేమో మెడ వెడల్పు, ఇదేమో పొడవు. అర్థమైంది కదా. ఇది పొడవు వచ్చేసి మనం ఎలా చూసాం, ఇట్లా బెత్తడు అంటారు దీన్ని, పల్లెటూరు భాషలో బెత్తడు అంటారు. ఇట్లా పెట్టుకొని చూసుకొని ఇట్లా పెట్టి చూసుకొని ఒక లైన్ అనేది ఇక్కడ గీసేసుకోండి. ఇది పొడవు వచ్చేసింది. అలాగే దీనికి ఏంటి, ఇట్లా పెట్టేసుకోండి. మనకి చంక పొడవు అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది గీసేయండి. ఇట్లుంది కదా, ఇక్కడ గీత ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దీంట్లోకి ఒక లైన్ అనేది ఇలా గీసేయండి. ఓకే, ఇలా గీసేసి అలాగే ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర మనం డ్రాయింగ్ వేసాం కదా, ఇక్కడ నుంచి దీనికి ఇట్లా ఒక లైన్ అనేది ఇట్లా గీసేయండి. అంటే ఒక డబ్బా షేప్ లాగా. ఓకే, ఇలా మనం ఎట్లా మ్యాథ్స్ చేసేటప్పుడు మనం ఇట్లా అన్నీ త్రికోణాకారంగా ఇవన్నీ లెక్కలు చేస్తూ ఉంటాం కదా, అట్లాగే ఇట్లా ఒక డబ్బా షేప్ లాగా గీసేసుకోండి. నెక్కకి ఇటు వచ్చేసి నెక్ వచ్చేసిద్ది మనకి, ఇటు వచ్చేసి చంక్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ సింపుల్గా 1 ఇంచు ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఈ కార్నర్లో పెట్టేసుకుందాం ఇట్లా. ఓకే, కార్నర్లో పెట్టేసి ఇక్కడ గీత గీసుకుందాం. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక 2 గీతలు ఇట్లా. ఓకే, ఓకే, ఇక్కడ వచ్చేసి ఏమో 1 ఇంచు ఇక్కడికి పెట్టినాము. అలాగే చంక దగ్గర వచ్చేసి మనము 7 వరకు పెట్టుకున్నాం. ఓకే, 7 వరకు ఇట్లా. ఇప్పుడు ఇట్లా ఏం చేయాలంటే ఇక్కడ నుంచి దీనిలోకి కలిపేసేయాలి. ఇట్లా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి. అలాగే ఇక్కడ నుంచి దీంట్లోకి కలిపేసేయాలి అది. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి కనపడుతుంది కదా మార్కింగ్ అనేది. ఈ మార్కింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి దీంట్లోకి ఇట్లా కలిపేసేయండి రౌండ్గా. ఓకే, అలాగే ఇక్కడ నుంచి రౌండ్గా అది ఇదనమాట. ఓకేనా, చూడండి ఒకసారి ఎట్లా వచ్చింది అనేది. ఇట్లా మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పానా, చూడండి ఒకసారి. అలాగే మనం ఇటు పక్కన మళ్ళీ ఇంకోసారి గీసుకుందాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, ఇటు పక్కన ఎట్లా పెట్టామనేది. ఇటు కూడా చూడండి, మళ్ళీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి, నా వైపున ఓపెన్ లేదు. ఓకే, ఇటు నాకు ఎదురుగా ఓపెన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఎదురుగా పెట్టుకుందాం, ఎందుకంటే మీకు కూడా క్లారిటీగా ఉండటం కోసం. ఇటు చూడండి, నా రైట్ సైడ్ ఓపెన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఓపెన్స్ లేదు చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ ఓపెన్ లేనికి వెళ్ళి 4 ఏళ్ళు ఇలా పెట్టండి. ఇదేంటంటే మన యొక్క మెడ వెడల్పిది. ఓకే, ఇట్లా పెట్టుకోండి. జస్ట్ సింపుల్గా అర్థం అవ్వడం కోసం నేను చెప్పేది. ఓకే, ఇట్లా పెట్టేసిన తర్వాత ఇది మనకి మెడ వెడల్పు. ఓకే, ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా పెట్టేయండి. మళ్ళీ అంటే ఈ గీత దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా పెట్టేసి ఒక ఏలు అనమాట. ఏలు దగ్గర ఇక్కడ మనకి ఇది ఉంది కదా, మనకి ఇక్కడ దీని దగ్గర నుంచి అనమాట ఒక లైన్ అనేది గీసుకోండి మీరు. ఓకే, ఇట్లా. ఓకే, ఇక్కడ లెంత్ అనేది కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట, కొంచెం ఎగస్ట్రా ఉండాలి. ఓకే, ఎందుకంటే మనకి ఇటువైపున ఫోల్డింగ్ చేస్తాం, ఇటువైపున ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి అందాజుగా చూపిస్తున్నా. రేపు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, మెడ వెడల్పు తీసుకున్నాము, షోల్డర్ వెడల్పు తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెడ పొడవు అనమాట. ఇలా పెట్టేసేయండి, ఇలా పెట్టేసి ఇలా పెట్టండి. ఓకే, ఇట్లానే పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడికి ఒక లైన్ అనేది గీయండి.
ఓకే, ఇక్కడ ఏలు ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా అనేది గీయండి. చూడండి గీత గీసా కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం దీనికి తిన్నగా ఒక లైన్ అనేది గీయండి. ఇట్లా దీని దగ్గర నుంచి చూడండి, దీని దగ్గర నుంచి దీంట్లోకి లైన్ అనేది గీసుకోవాలన్నమాట. ఎట్లా తిప్పి చూపిస్తున్నా చూడండి, మీకు అర్థం కావాలి అని. ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక లైన్ అనేది గీయండి. ఓకే, ఇలా గీసేయండి. అలాగే ఇక్కడ మనం చంక దగ్గర ఇక్కడ చూడండి, ఇది షోల్డర్ కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి మరి మనం చంక డౌన్ కూడా తీయాలి కదా. చంక డౌన్ తీయటం కోసం ఇందాక ఎలా పెట్టాలన్నా ఇలా పెట్టాలన్నా కదా, ఇలా మీరు ఒక గీత ఇట్లా పెట్టండి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఇలా ఏలు పెట్టేసి ఇలా పెట్టేసేయండి. ఇక్కడ ఇలా ఒక లైన్ అయితే గీయండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూడండి దగ్గరకు తీసి చూపిస్తున్నా, ఇలా పెట్టేసి ఇక్కడికి ఒక లైన్ అయితే గీయండి. ఓకే, అలాగే ఇట్లా దీని తిన్నగా ఇక్కడ గీత కనపడుతుంది కదా, మీకు కనపడుతుంది కదా గీత, చూడండి గీత అయితే కనపడుతుంది కదా. ఆ గీత తిన్నగా ఒక లైన్ అయితే గీసుకుందాం ఇట్లా. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు చంక దగ్గర ఇందాకలు ఏం చెప్పా, ఇక్కడ నుంచి 2 ఇంచులు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు అనమాట. టోటల్గా 2 ఇంచులు ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఇది అనేది మనకి ఈ కార్నర్లో ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఇటు గీత ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ని మనం దీంట్లో కలిపేసుకున్నాం ఇట్లా. ఓకే, మీరైతే పెన్తో గీయకండి, పెన్సిల్తో గీయండి. అలాగే ఇక్కడ నుంచి దీంట్లోకి స్లోగా ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చి ఎంత పెట్టాలి మనం, ఇక్కడ ఎంత అనుకున్నాం మనం, ఇది మెడ దగ్గర అని చెప్పా కదా. మెడ దగ్గర ఎట్లా అంటే ఇలా, ఇక్కడ మనం ఇందాకలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇది 1 ఇంచ్ అనమాట. ఓకే, మెడ దగ్గర ఏమో 1 ఇంచ్ పెట్టాము. అలాగే ఇక్కడ చంక దగ్గర ఎట్లా పెట్టాము, 2 ఇంచెస్ పెట్టాము ఇట్లా. ఓకే, ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి 2 అట్లా అనమాట, 2 ఇంచెస్. ఓకే, ఇక్కడ 2 ఇంచులు పెట్టాము, ఇక్కడేమో 1 ఇంచే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కలిపేసేయండి, ఇందాక చెప్పా కదా, దీంట్లో గురించి ఇట్లా లైట్గా సన్నగా మనం తేల్చేసుకోవాలి. ఓకే, ఇదన్నమాట డ్రాయింగ్ అనేది. ఓకే, ఇట్లా అర్థమైంది కదా, ఇట్లా. ఓకే, చూడండి ఇది మెడ. ఓకే, మెడ వెడల్పు, మెడ పొడవు, షోల్డర్ వెడల్పు, అలాగే చంక డౌన్, చంక యొక్క పొడవు అనమాట ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం, ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం. కట్ చేసుకుందాం. ఓకే, ఒకసారి కట్ చేసే ముందుగా ఈ మెడ రౌండ్ మొత్తం కూడా అబ్జర్వ్ చేయండి. వంకర్ టింకర్లు పోయినాయా, ఎగుడు దిగుడుగా అంటే అటుపక్కకి ఇటుపక్కకి ఏమన్నా జరిగిందా అనేది స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకొని మీరు ఇలా డ్రాయింగ్ అనేది గీసుకోండి. మెడ కానీ చంక కానీ పర్ఫెక్ట్గా కుదిరిందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. ఇంక ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మన ఇంకా కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయండి. అంటే మనం స్టార్టింగ్ నుంచి ఏమేమి నేర్చుకోవాలి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చక్కగా మీకు అర్థమయ్యే విధంగా నేను నేర్పిస్తాను. ఇంక ఇట్లాంటి వీడియోలు ఎక్కడ కూడా యూట్యూబ్ అంతా వెతికినా కూడా ఇట్లాంటి వీడియోలు అయితే దొరకవు అనమాట. ఇంత సింపుల్గా అలాగే స్టార్టింగ్ నుంచి నేర్పించే వాళ్ళు ఎవ్వరూ లేరండి. అంటే డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెట్టేసి కొలతలు ఎలా తీయాలి ఏంటి అనేది డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి నేర్పిస్తున్నారు. కానీ ఇట్లా పేపరు డ్రాయింగ్ గీసేసి ఇట్లా నేర్పించే వాళ్ళు అయితే ఎవ్వరూ లేరనమాట. చూడండి, ఇది మనకి బన్నీ కటింగ్ అన్నమాట. అంటే మన యొక్క నైటీ కిందకి వేసుకుంటాం కదా పెట్టికోటు, ఇది ఇలా అన్నమాట.
నెక్ చూడండి ఎలా వచ్చిందో. ఈ నెక్ కూడా నీట్గా వచ్చిందా లేదా అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకొని మీరు కుట్టేది కరెక్ట్ అంటే మీరు కట్ చేసేది మీరు డ్రాయింగ్ వేసేది కరెక్ట్గా ఇలానే వచ్చిందా షేప్ అనేది చూసుకోండి. చూడండి రౌండ్ షేప్ రావాలి. ఓకే, ఇట్లా రౌండ్ షేప్ అనేది రావాలి. అర్థమైంది కదా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మీరు చూసుకోకండి. పర్ఫెక్ట్గా మీరు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు ఈ వీడియోలో అర్థమైంది అనేది క్యాచ్ చేసుకోండి. ఇలా షేప్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా నేను కంటిన్యూగా వీడియోలు పెడుతూనే ఉంటాను అనమాట మీ ముందుకి. మనకు అవసరమైనవన్నీ కూడా మీకు నేర్పిస్తూ ఉంటాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మెయిన్గా వచ్చేసి అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే మన వీడియోలలో ఏమన్నా చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా మళ్ళీ నేను వాటికి రిప్లై అయితే ఇస్తానండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీకు నేర్పించాలి అన్న సంతోషం అయితే నాకు ఉందండి. నేర్పించాలి అనుకుంటున్నాను. మీరు కూడా రెడీగా ఉండండి, అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. చూడండి, ఇదైతే ఒకసారి మీరు పర్ఫెక్ట్గా డ్రాయింగ్ అనేది గీసుకున్నారా లేదా అనేది చూసుకోండి. ఇందాక మనం ఇటు గీసాం కదా, చూడండి రౌండ్ షేప్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఆ బెల్ కొడితేనే ఏమంటే మీకు సబ్స్క్రైబ్ అనేది కన్ఫర్మ్ అయినట్టు అనమాట. ఆ బెల్ అనేది క్లిక్ చేసుకోకపోతే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రాదనమాట. అందుకనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.